నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఆటోమొబైల్స్. నేను సంజన. టయోటా కంపెనీ తన ప్రసిద్ధ ల్యాండ్ క్రూయిజర్ సిరీస్ లో మరో కొత్త మోడల్ ను ప్రపంచ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. సో అదే ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్జే ఇప్పటికే ల్యాండ్ క్రూయిజర్ ఫ్రాడో వంటి మోడల్తో అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించిన టయోటా ఇప్పుడు అదే బ్రాండ్ విలువను కొనసాగిస్తూ కొంచెం చిన్న సైజులో పవర్ఫుల్ ఎస్యూవీగా ఎఫ్జేను రూపొందిస్తోంది. ముఖ్యంగా భారత్ లాంటి పెద్ద ఎస్యూవీ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఈ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్జే అధికారికంగా లాంచ్ కాలేదు. అయినప్పటికీ ఇప్పటికే ఈ వాహనం వివిధ దేశాల్లో రోడ్లపై టెస్టింగ్ దశలో కనిపిస్తోంది. ఇటీవల థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఈ ఎస్యూవీ టెస్టింగ్ సమయంలో కెమెరాలకు చిక్కింది. ఇది చూస్తే టయోటా ఈ మోడల్ను గ్లోబల్ మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఆసియా మార్కెట్లను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని డిజైన్ ఫీచర్లు రూపొందిస్తున్నారని సమాచారం. భారత మార్కెట్ను దృష్టిలో పెట్టుకుంటే టయోటాకి ఇక్కడ ఇప్పటికే మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇన్నోవా, ఫార్చునర్, హైలెక్స్ వంటి మోడళ్లు భారత్లో భారీగా అమ్ముడవుతున్నాయి. ల్యాండ్ క్రూయిజర్ కూడా లగ్జరీ సెగ్మెంట్లలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ల్యాండ్ క్రూయిజర్ ధర చాలా ఎక్కువగా ఉండడంతో అది కొద్ది మందికే పరిమితమైంది. అదే సమయంలో ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్జే మాత్రం కొంచెం తక్కువ ధరలో కానీ ఆఫ్ రోడ్ సామర్థ్యం కలిగిన ఎస్యూవీగా వస్తే పెద్ద ఎత్తున డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఇక టెస్టింగ్ లో కనిపించిన ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్జే డిజైన్ చూస్తే ఇది పూర్తిగా రగడ్ ఎస్యూవీగా కనిపిస్తోంది. ముందు వైపు సి ఆకారంలో ఉన్న ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు, స్టైలిష్ ఎల్ఈడీ హెడ్ లైట్లు దీన్ని మోడర్న్ లుక్ ఇస్తున్నాయి. అలాగే ఎల్ఈడీ పాగ్ ల్యాంప్స్, బాడీ క్లాండింగ్ వంటివి దీన్ని ఆఫ్ రోడ్ కు అనువుగా రూపొందించారని చెప్పొచ్చు. రూప్ రైల్స్ ఉండడం వల్ల లగేజ్ క్యారియర్ లేదా రూప్ బాక్స్ అమర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక వెనుక భాగంలో హై మౌంట్ స్టాప్ ల్యాంప్, రియర్ వైపర్, వాషర్ వంటి ఫీచర్లు కూడా ఇవ్వనున్నారు. ఇవన్నీ చూస్తే ఇదొక ఫ్యామిలీ ఎస్యూవీతో పాటు అడ్వెంచర్ వాహనంగా కూడా ఉపయోగపడేలా రూపొందిస్తున్నారు. ఇంటీరియర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు పూర్తి వివరాలు బయటకు రాలేదు. కానీ టయోటా తన తాజా మోడల్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు అందిస్తోంది. అదే ట్రెండ్ను ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్జేలో కూడా కొనసాగించే అవకాశం ఉంది. అంటే టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు రావచ్చని అంచనా. ఇక ఇంజిన్ విషయానికి వస్తే ఈ ఎస్యూవీలో 2.7 లీటర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందించే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ ఇంజిన్ ద్వారా సుమారు 163 PS పవర్, 246 Nm టార్క్ ఉత్పత్తి అవుతోందని అంచనా వేస్తున్నారు. ఇది రోజువారీ వినియోగానికి సరిపడే పవర్తో పాటు హైవే డ్రైవింగ్, ఆఫ్ రోడ్ ప్రయాణాలకు కూడా అనువుగా ఉంటుంది. ఇక దీనికి 6 స్పీడ్ గేర్ బాక్స్ ను జతయొచ్చని తెలుస్తోంది. మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ వేరియంట్ కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఎస్యూవీలో 4WD ఆప్షన్ ఉండొచ్చని కూడా సమాచారం. చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ రోడ్ గా మారే అవకాశం ఉంది. ఇక భారత్ లో ప్రస్తుతం ఫార్చునర్, థార్, హైలెక్స్, స్కార్పియో, ఎన్ఎఫ్ ఆఫ్ రోడ్ సామర్థ్యం ఉన్న వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. అదే సెగ్మెంట్ లో ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్జే కూడా పోటీగా వస్తే టయోటాకు మరింత మార్కెట్ షేర్ పెరిగే అవకాశం ఉంది. ఇక ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ ల్యాండ్ క్రూయిజర్ కంటే తక్కువ ధరలో ఫార్చునర్ రేంజ్లో లేదంటే దానికి కాస్త పైగా ధర ఉండొచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఇది ప్రీమియం మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి వస్తోంది. ఆ ధరకు టయోటా బ్రాండ్ విలువ, ల్యాండ్ క్రూయిజర్ పేరు, ఆఫ్ రోడ్ సామర్థ్యం అన్నీ కలిస్తే కస్టమర్లకు ఇది ఆకర్షణీయమైన ఆప్షన్గా మారే అవకాశం ఉంది. ఇక భారత మార్కెట్లో ఈ ఎస్యూవీ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే విషయంలో ఇప్పటి వరకు టయోటా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆటో రంగ వర్గాల సమాచారం ప్రకారం 2027 నాటికి ఈ వాహనాన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న టెస్టింగ్, అంతర్జాతీయ మార్కెట్ ప్లానింగ్ చూస్తే ఇంకా కనీసం 1-2 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. భారత్కు అనుగుణంగా ఎమిషన్ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు, రోడ్ల పరిస్థితులకు తగిన మార్పులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఆలస్యం సహజమే. మొత్తానికి చూస్తే టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్జే భారత్ మార్కెట్లోకి వస్తే ఎస్యూవీ సెగ్మెంట్లో మంచి చర్చకు దారితీయడం ఖాయం. ఇప్పటికే ఫార్చునర్తో టయోటా ఒక స్థిరమైన మార్కెట్ను సంపాదించింది. అదే బ్రాండ్ ఇమేజ్ను ఉపయోగించుకుని మరింత యువతను ఆకర్షించేలా అడ్వెంచర్ లుక్తో ఎఫ్జేను తీసుకొస్తే అది భారీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆఫ్ రోడ్ ప్రయాణాలు ఇష్టపడే వారికి, లాంగ్ డ్రైవ్స్ చేసే వారికి, ప్రీమియం ఎస్యూవీ కావాలనుకునే వారికి ఇది ఒక డ్రీమ్ కార్ గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2027 నాటికి ఇది నిజమైతే భారత ఎస్యూవీ మార్కెట్లో మరో పెద్ద పోటీ మొదలవడం ఖాయం.